బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మొత్తానికైతే భూదందాకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఇవన్నీ కనిపించట్లేదా, మంత్రులు చేసే దందా అంటూ కూడా ప్రశ్నించారు. పేదల ఇళ్లు మాత్రమే హైడ్రాకు కనిపిస్తున్నాయా అంటూ నిలదీశారు. మరోవైపు మానస హిల్స్ లో రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న అక్రమాల గురించి కూడా ఆయన ధ్వజమెత్తారు. ఆధారాలతో సహా నిరూపిస్తాను అంటూ కూడా వెల్లడించారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ దందాకు పాల్పడుతుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డాగా మారింది అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్, మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమ క్వారీయింగ్ చేస్తుంది అని ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ నిర్వహిస్తున్న క్వారీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యావరణ అనుమతులు, మైనింగ్ లీజ్, కనీసం మున్సిపల్ అనుమతులు కూడా లేవు అని హరీష్ రావు స్పష్టం చేశారు. విస్ఫోటక పదార్థాల వినియోగానికి ఉండాల్సిన ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ కూడా లేకుండా కొండలను మాయం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు, బుల్డోజర్కు మంత్రులు, వారి బంధువులు చేస్తున్న ఈ భూ కబ్జాలు, అక్రమ క్వారీలు ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం, మంత్రులకు మరొక న్యాయమా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి సంబంధించిన వారందరికీ కూడా ఎలాంటి ఓపెన్ బిల్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు అని, దీనివలన ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని ఆరోపించారు. ఇక గనుల శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు ఈ అక్రమాలను చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి సంస్థపై తక్షణమే చర్యలు తీసుకొని అక్రమ క్వారీని మూసివేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయాలి అని అన్నారు. ఇక సీఎం అల్లుడికి సంబంధించిన వారందరికీ కూడా 17 ఎకరాల భూమిని రద్దు చేసి పారదర్శకంగా ఓపెన్ బిల్డింగ్ నిర్వహించాలి అని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కు సంబంధించిన ఆధారాలు, ఫోటోలు మీడియా ముందుకు పెడుతున్నాను అని అన్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే స్వయంగా తానే వెళ్లి క్షేత్రస్థాయిలో నిజాలు నిగ్గు తేలుస్తాను అని హరీష్ రావు హెచ్చరించారు.